హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయండి. ఎందుకంటే మనకి సపోర్ట్ కావాలి. ఈ వీక్లో ఎలా అయినా సరే 100 సబ్స్క్రైబ్ కావాలి. ఎందుకంటే కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కదా, కొత్త ఛానల్ అనమాట. నాలాంటి వారికి సపోర్ట్ చేస్తే మీకు మరిన్ని వీడియోలు మస్తుగా చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మాత్రం చాలా బాధ అనిపించింది అమ్మా నాకైతే మాత్రం. ఎందుకంటే చాలామంది సామెతలో చెప్పినట్టు ఆడవాళ్ళే శత్రువులు, అది నాకు ఈరోజు క్లారిటీ వచ్చింది. ఆడవాళ్ళే శత్రువులు, నాకు ఈరోజు క్లారిటీ వచ్చింది. మరీ ఎంత దారుణం కాకపోతే అమ్మాయిలు కొట్టు సచ్చారండి ఈరోజు. అసలు మొత్తం బిగ్ బాస్ సీజన్ ఎపిసోడ్ నేను ఇన్ని సీజన్స్ చూశాను, ఇంత దారుణంగా అయితే ఎక్కడ చూడలేదు నేను. పక్కన వాళ్ళు వదిలేసి వీళ్ళు కొట్టేసొచ్చారు. కాకపోతే ఇంకా కామెడీ ఏంటంటే, ఇప్పటివరకు బిగ్ బాస్ చూసిన వాళ్ళు, ఈ 15 days చూసిన వాళ్ళు ఇంకా ఏటీలు గ్రూపులుగా ఏర్పడలేదు అని అనుకుంటున్నారు. కాకపోతే కన్ఫర్మ్గా వీళ్ళు గ్రూపులుగా ఏర్పడైపోయారమ్మా. ఆల్రెడీ గ్రూపులుగా అయితే వీళ్ళు కన్ఫర్మ్గా ఏర్పాటైతే జరిగింది. అయితే ఎస్మి గుండెను తీసేసిన, హార్ట్ పగలగొట్టేసిన మణికంఠ, అలాగే సోనియా గురించి నిన్నే ఎస్మికి అయితే క్లారిటీ వచ్చింది. లైవ్లో కూడా మనం చూసాం. కాకపోతే ఇక్కడ కామెడీ ఏంటంటే, ఎస్మి సోనియా నామినేట్ చేయలేదు, కానీ సోనియా మాత్రం ఎస్మిని నామినేట్ చేసి పారేసింది. అబ్బాబ్బా, ఏం కామెడీ అనిపించింది రా బాబా. అది కూడా రీజను ఎప్పటిదో తీసుకొచ్చి నామినేట్ అయితే చేసింది. ఏదేమైనా ఈరోజు నామినేట్ అయిన సభ్యులు మన లిస్టులో అయితే, అంటే ఎపిసోడ్ అయిపోయింది కనుక మన లిస్ట్ అని చెప్పాము. మనకి అక్కడ లీక్లు వచ్చేదేం లేదు. మనం ఏదో పల్లెటూరులో ఇక్కడ ఏదో కొద్దిగా వీడియోలు చేసి అలాగా కొద్దిగైనా సబ్స్క్రైబర్లు గెయిన్ చేసుకున్నారు కదా అని చూస్తున్నాను. అయితే ఈరోజు ఎలిమినేట్ అయిన వ్యక్తులు ఈ వీక్ ఎలిమినేషన్ కాదు, నామినేషన్. సారీ, ఇది కొత్త కదా, ఆలోచించండి. అయితే ప్రేరణ, నైనిక, పృథ్వీ, మణికంఠ, విష్ణుప్రియ, ఎస్మి, అభయ్, సీత. సింపుల్గా మాట్లాడుకుందాం. ఇందులోను ప్రేరణ, నైనిక, విష్ణుప్రియ, ఎస్మి, సీత 1 2 3 4 5 मेंबर्स. 8 मेंबर्स का 5 मेंबर्स लेडीज है, 3 मेंबर्स का बॉयज है. ठीक है. అయితే ఎపిసోడ్ మొత్తం నైటు ముచ్చట్ల తర్వాత లైవ్లో జరిగింది ఎక్కువ 90%. అంటే జస్ట్ ఒక 1 minute అయితే చూపించాడు. సీత అండ్ ఎస్మి, విష్ణుప్రియ మాట్లాడేది, నైనిక మాట్లాడుకునేది సింపుల్గా ట్యాగ్ కొట్టేశారనమాట. నేను చికెన్ తీయమని నేను చెప్పలేదు, పర్టికులర్గా నేను చికెన్ తీసుకురండి కన్ఫామ్ అని చెప్పేసి నేను ఆర్డర్ ఇవ్వలేదని చెప్పేసి ఎస్మి చెప్తుంది. కానీ సోనియా ఏంటంటే, సోనియా హింట్ ఇచ్చింది, ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదని చెప్పేసి విష్ణుప్రియ అంటుంది. మొత్తం మీద అయితే ఏంటంటే సోనియా మాత్రం యమ డేంజర్. అలాగే పాపం అనకూడదు కానీ ప్రేరణక ఎవరికి ఎస్మికి అయితే బాధేశారు భయ్య, బాగాన గుద్దు పడేశారు ఓట్లు మాత్రం. ఇలాగే ఒక 2 weeks 3 weeks జరిగితే మాత్రం కన్ఫామ్గా తినపై పాజిటివ్ వచ్చేస్తుంది. ఏదో గేమ్ పడ్డదంటే మాత్రం కన్ఫామ్గా పాజిటివ్లోకి అయితే వచ్చేస్తుంది. అయితే ఎవరిని నామినేట్ చేసుకున్నారో ఇది మాత్రం చూద్దాం. ఓకేనా, ఎవరిని నామినేట్ చేశారో ఇది చూద్దాం ఈరోజు. ఎందుకంటే మొత్తం అంతా చెప్పాలంటే మీకు బోర్ అనిపిస్తుంది, నాకు కూడా చెప్పడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే కొత్త ఛానల్, మీరు ఛానల్ మార్చేస్తున్నారు, అసలే వ్యూస్ కూడా ఎక్కువ రావట్లేదు. ఓకేనా. నామినేషన్ స్టార్ట్ అయిన వెంటనే నిఖిల్, అబ్బాయి సీప్గా ఉన్నారు కనుక మిమ్మల్ని ఎవరు నామినేట్ చేయడానికి వీలు లేదనుకుంటారు. పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సీపులు ఇద్దరు. కానీ అది నిరాశ అయిపోద్ది. లాస్ట్కి అబ్బాయి అయితే నామినేట్ అయిపోతాడు. ఓకేనా, చెప్పాను కదా ఇందాక. అది అయితే సీత వస్తుంది. ఫస్ట్ సీత ఎస్మిని, పృథ్వీని కూడా నామినేట్ చేస్తుంది. రీజన్ ఏం చెప్తుందంటే,
చాలా విషయాలు మన ఇద్దరం క్లియర్ చేసుకున్నాం, ఇంకా క్లియర్ చేసుకోవాలి అని చెప్పేసి, ఇంకా క్లారిటీగా ఉంటే బాగుంటుందని చెప్పేసి సీత చెప్తుంది. దానికి యస్మి కూడా బాగా డిఫెండ్ చేసుకుంటుంది, బాగా క్లారిటీగా మాట్లాడింది, బాగా మాట్లాడింది. నెక్స్ట్ చూసుకుంటే పృథ్వీని, నువ్వు ఎలాగైనా గెలవాలనుకుంటావు, అది మాత్రం చాలా తప్పు. నువ్వు మాట్లాడితే తీసుకుంటావు కానీ మేము ఎవరైనా మాట్లాడితే దాన్ని తీసుకోలేవు అని చెప్పింది సీత. దానికి మన అర్జున్ రెడ్డి ఏదేదో మాట్లాడతాడు, ఆ తెలుగు మనకే అర్థం అవ్వదు, ఏదో చెప్తాడనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడైతే మాత్రం సీత తన పాయింట్లు తను చెప్పుకుంటూ పోయింది. ఈరోజు ఎపిసోడ్లో అయితే మాత్రం సీత ఎవరు నామినేట్ చేసినా మినిమం డిఫెండ్ చేసుకోవడానికి అయితే చూసింది. ముందు డిఫెండ్ చేసుకుంటున్నాయి కదా ఏదైనా, కానీ ఒక్కటి మాత్రం భయ్యా నాకు బుర్రపిచ్చేకిపోయింది. ఏం తెలుసా, మణికంఠ యస్మిల్ది ఉంటుంది, మామూలుగా ఉండదు అది. నెక్స్ట్ పృథ్వీ గురించి మాట్లాడే, టాస్క్లో ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని చెప్పేసి పృథ్వీ సీతను అయితే అంటాడు. తర్వాత విష్ణు వచ్చి పేర్నాన్ని నామినేట్ చేస్తుంది భయ్య, పేర్నాన్ని నామినేట్ చేస్తుంది. తర్వాత పేర్న యస్మిన్ నామినేట్ చేస్తుంది భయ్య. విష్ణుప్రియ వచ్చి పేర్న ఏంటంటే సంచాలకుగా నువ్వు బాగా చేయలేదు, సంచాలకుగా బాగా చేసుంటే బాగున్నావు, కన్ఫ్యూజ్ అయిపోయావని. ఇదే ఈరోజు రోతంతా ఇదే నాకు తెలిసి. మా పేర్నాన్ని అయితే నామినేట్ చేయడానికి కారణం అయితే ఇవే ఎక్కువ నామినేట్ చేయడానికి రీజన్స్ అయితే చెప్పారు. నాకు తెలిసి అంటే పేర్న కన్ఫ్యూజ్ చేశారు బయట నుంచి, ఎస్మి వాళ్ళు బాగా హడావుట్ చేస్తారనమాట, అందుకే మెయిన్ మైనస్ అయింది అక్కడ. లేదంటే అక్కడ పేర్న చాలా టాలెంట్ పర్సన్, మాటకు మాట సమాధానం బాగా చెప్తుంది భయ్య. ఎవరెవరు చేసింది, విష్ణుప్రియ వచ్చి యస్మిన్ని పేర్నాని, అలాగే మణికంఠ వచ్చి యస్మిన్ చేశాడు, మైక్రో మేనేజ్మెంట్ నువ్వు సరిగ్గా మైక్రో మేనేజ్మెంట్ నువ్వు చేసావని. అలాగే క్లాన్లో నీ క్లాన్ గురించి ఆలోచించావు, పక్కల గురించి ఆలోచించలేదని మణికంఠ పృథ్వీని యస్మిని చేశాడు. నెక్స్ట్ పేర్న సీత అండ్ విష్ణుని అయితే ఫుడ్ గురించి నువ్వు గుడ్లు ఎక్కువ తినేసావు అని చెప్పేసి చెప్తుంది. ఎవరు, పేర్న. ఈటి భయ్యా 2 గుడ్లు తినేస్తే మొత్తం అందరికి 2 గుడ్లు, ఏదో ఆకలితో తిన్నది తప్పేమని చెప్పు, అలా అయిపోయింది. తర్వాత ఆదిత్య వచ్చి విష్ణు మణికంఠని చేస్తాడు, విష్ణు మణికంఠని చేస్తాడు. సేమ్ విష్ణు మణికంఠ, నైనిక సోనియా. నైన్కి వచ్చి సోనియా మణికంఠ నైనికని చేస్తాడమ్మా విష్ణు. ఆదిత్య వచ్చి విష్ణునే మణికంఠని చేస్తారు. తర్వాత నైనిక ఇంకనా సోనియానే మణికంఠని చేస్తారు, సోనియానే యస్మిన్. సేమ్ సోనియానే చికెన్, నైనిక. ఓ సారీ భయ్యా, మీకు బాగా డిస్టర్బెన్స్గా ఉన్నట్టుంది, ఇక్కడ నేను కరెక్ట్ మాట్లాడతాను. ఏదేమైనా సరే మొత్తం 8 మంది నామినేషన్లోకి వచ్చేసారు భయ్యా. ఆదిత్య గారిని ఎవరు నామినేట్ చేయలేదు, ఆయన నామినేషన్లోకి రాలేదు, రప్పించుకుంటే బాగుంది అనిపించింది. ఏదేమైనా సరే నా ఛానల్ లాస్ట్ వరకు చూసి ఈరోజు అయితే నాకు బాగా అంటే యస్మి కూడా పర్వాలేదు, బాగా టిఫిన్ చేసుకుంటుందని అనిపించింది. తర్వాత చూసుకుంటే సీత విష్ణు ఎందుకో కొద్దిగా తగ్గుతుందేమో అనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే నిఖిల్ ఏం మాట్లాడలేదు కదా ఈరోజు. మన అర్జున్ రెడ్డి భయ్యా దేనికి డిఫెండ్ చేసుకుంటాడో అర్థం అవ్వట్లేదు భయ్యా అసలు. ఏదైనా సరే థ్యాంక్ యూ.